సెన్సేషనల్ అయిన ఈ డైలాగ్ను ఒకసారి వినండి. டேய் இவ ஆத்தாளுக்கு தாவணி போட்டா கூட நல்லதாண்டா இருக்கும். இது எப்படி இருக்கு? ఈ డైలాగ్ 1977లో భారతీ రాజా తీసినటువంటి 16 వైదినలే అంటే 16 ఏళ్ల వయసు సినిమాలో ఉంది. విలన్ గా నటించిన రజనీకాంత్ ఈ సినిమాతో తమిళనాడులో పెద్ద సెన్సేషన్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత అతనికి ఘోరమైన అవమానం ఎదురైంది. ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెన్సేషనల్ హిట్ తర్వాత రజనీకాంత్ కి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమాలో బుక్ చేసుకున్నారు. 6,000 రూపాయలు పారితోషికం, ఒక 1,000 రూపాయల అడ్వాన్స్ కి ఒప్పందం కుదిరింది. షూటింగ్ రోజు రజనీకాంత్ గారిని ఏవిఎం స్టూడియోకి తీసుకువెళ్ళడానికి ఒక కారు వచ్చింది. ఏవిఎం స్టూడియోలో రజనీకాంత్ గారు తనకి ఇస్తానన్న 1,000 రూపాయల అడ్వాన్స్ ని అడిగారు. అలా అడిగిన రజనీకాంత్ ని అవమానిస్తూ ఆ పెద్ద నిర్మాత, ఒక్క సినిమాతోనే సూపర్ స్టార్ అయిపోయావా, ముందు సినిమా నటించు అప్పుడు ఇస్తా అన్నాడట. ముందు మాట ఇచ్చినట్టుగా 1,000 రూపాయల అడ్వాన్స్ ఇవ్వండి, అప్పుడే వేషం కడతారు అన్నాడంట రజనీకాంత్. కోపంతో ఊగిపోయిన ఆ పెద్ద నిర్మాత, నువ్వు అసలు మా సినిమాకే వద్దు, బయటికి పో అన్నాడంట. దానికి రజనీకాంత్, సరే ముందు నన్ను ఏ కార్లో మీరు డ్రాప్ చేశారో మళ్ళీ అదే కార్లో నన్ను అక్కడ డ్రాప్ చేసేయండి అన్నాడు. హే పోరా, నీ మొహానికి ఒక కారు ఇవ్వాలా అని ఘోరంగా అవమానించారంట. కళ్ళలో నీళ్లు సుడిలు తిరిగాయి. రజనీకాంత్ కాలు ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసి ఇంటి వరకు అలా మద్రాస్ నడి రోడ్డు మీద నడుచుకుంటూ ప్రయాణం అయ్యాడు. అలా బయటపడి మద్రాస్ రోడ్డు మీద నడుస్తున్నటువంటి రజనీకాంత్ కంట ఎక్కడ చూసినా 16 వైదినలే పోస్టర్లే. ఇదెప్పటి రిక్ అని పంచ్ డైలాగ్ తో ఎన్నో పోస్టర్లు కనిపించాయి. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, బస్సులో వెళ్తున్న వాళ్ళు అందరూ రజనీకాంత్ చూసి హే రజనీకాంత్, హే రజనీకాంత్ అంటూ గోల గోల చేసేసి చుట్టుముట్టేశారు రజనీకాంత్. అప్పుడు రజనీకాంత్ ఒకటే అనుకున్నాడు, ఈ ప్రేక్షకులందరి సాక్షిగా నేను గొప్ప స్టార్ అవుతానని గట్టిగా శబ్దం పోనాడు మనసులో. కట్ చేస్తే ఆ మరుసటి రోజే భైరవి అనే సినిమాకి సైన్ చేశాడు. ఆ సినిమా నిర్మాతలే మద్రాస్ నడి రోడ్డులో 40 అడుగుల రజనీకాంత్ కట్అవుట్ ను పెట్టారంట. ఈనాటికి మనం ఎంతో గౌరవంగా పిలుచుకుంటున్న సూపర్ స్టార్ అనే బిరుదు ఆ భైరవి నిర్మాతలు ఇచ్చినటువంటి బిరుదే. అప్పటి నుండి ఆ సూపర్ స్టార్ ఇప్పటి వరకు రజనీకాంత్ పేరు పక్కన అతుక్కుపోయింది. ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించారో రజనీకాంత్ కి తెలియదు, కానీ ఏవిఎం స్టూడియోలో అతనికి జరిగిన అవమానం ఎప్పటికీ తను మర్చిపోలేదు. దొరికిన ప్రతి సినిమాకి సైన్ చేశాడు. రజనీకాంత్ జీవితం మరిన్ని విశేషాలు మరో వీడియోలో తెలుసు. ఈ లోపు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.